దేవునికి స్తోత్రములు. దేవుని వాక్యము లేకి వెళదాం. మనము నిర్గమాకాండం 17వ అధ్యాయము 8వ వచనం నుంచి 14 వచనాల వరకు కొన్ని విషయాలు ఉన్నాయి. వీటిని చదువుకొని మనము ముందుకు వెళ్దాం. నిర్గమాకాండం 17వ అధ్యాయం 8వ వచనం నుంచి దేవుని వాక్యం మనం చదువుకుందాం. తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి, ఇది గుర్తుపెట్టుకోండి, వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేతబట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెదను. నేను యెహోషువ మోషేతో తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి. మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దానిని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకుల పేరు ఆకాశము కింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీని రాసి యెహోషువకు వినిపించుము. చాలండి. దేవుడి మాటలు దీవించునుగాక. రన్నింగ్ అవుతుంది కదా, ఓకే, మంచిది. ప్రియులారా, ఏమర్థమవుంది మనకి ఇక్కడ? యుద్ధానికి వెళుతున్నారు, యుద్ధముల విజయాన్ని పొందాలి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు దరిదాపుగా ఒక్కరు వెళ్ళరు. ఎవరైనా యుద్ధానికి వెళ్ళాలంటే సైన్యం కలిసి యుద్ధానికి వెళుతుంది. దాన్నే యుద్ధం అంటారు. మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం, యుద్ధాలు జరిగిన సమయంలో గుంపులుగా వారు బయలుదేరటం ఉన్నది. ఈవెన్ ప్రపంచ విజేత అయినటువంటి అలెగ్జాండర్ కూడా, ఆయన కూడా ఒంటరిగా ఏమి వెళ్ళలేదు. ఆయన వెనక సైన్యం ఉన్నది. ఆ సైన్యంతో పాటుగా అలెగ్జాండర్ ఆయన యుద్ధానికి వెళ్ళాడు. కాబట్టి దేవుని పని విషయంలో నాయకుడితో పాటుగా మిగతా వారు కూడా భారాన్ని కలిగి అందులో పాల్గొనాలి అని ఈ పాఠం మనకు నేర్పుతూ ఉంది. ఎవరైనా ఏమైనా మనము సాధించాలి అంటే మనము నాయకుడితో పాటుగా ఉండి విజయాన్ని మనము పొందాలి. ఇది దేవుని యొక్క వాక్యం. ఇక్కడ స్టడీగా నేను చెప్పడం లేదు, ఎందుకంటే అమాలేకులు ఎవరు కాదు, ఏషావు సంతానము అని ఆదికాండం 36వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ వ్రాయబడి ఉంటుంది. ఏషావు ఎవరు? ఏషావు ఇస్సాకు యొక్క కుమారుడు, అనగా పెద్ద కుమారుడుగా చూస్తాం. ఆయనని
ఏదోము అని అంటాం. ప్రియులారా, ఏదోములు ఇశ్రాయేలు ప్రజలకి భద్ర శత్రువులుగా ఉన్నారు అనే దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఈ సమయంలో మోషే యుద్ధానికి వెళుతున్నాడు. మోషే యుద్ధానికి వెళుతూ ఏమన్నాడు అనగా, మనుష్యులను పోగు చేయండి. చూచారా, గమనించండి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు అక్కడే వెళ్ళడం లేదు, మనుష్యులను ఏర్పాటు చేయండి అని అంటా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం ఎక్కడ చూసినా ఆది కాండం నుంచి ప్రకటన వరకు అక్కడ ప్రార్థనా సహవాసాలను, ప్రార్థనా గుంపులను మనం చూస్తాం. ఏదైనా ఒక కార్యం జరిగేటప్పుడు వారితో పాటుగా మరికొంతమందిని పంపించడం చూస్తాం. ఎక్కడో కొన్ని సందర్భాల్లో అంటే ఒంటరిగా ఉండి వారు ప్రార్థన చేసే సందర్భాలు కనిపిస్తాయి. అయితే ఈ విషయంలో దేవుడు చెప్పే మాట ఏంటంటే, అందరూ దేవుని పనిలో పాల్గొని ప్రార్థన చేయాలి అన్నది దేవుని యొక్క వాక్య క్రమం. ప్రియులారా, మనుషులు బలహీనులు అని మనం ఎరుగుదాం. మనుషులు బలహీనులు, దేవుడు బలవంతుడు. దేవుడే ఆయన కూడా ఒంటరిగా కాకుండా ఆయన ప్రార్థనలో మరికొందరి ప్రార్థనను ఆయన కోరినటువంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో చూస్తాం. అది చివరి సందర్భంలో నేను చెప్తాను. దేవుని కూడా మనం పరిశీలన చేసినప్పుడు ఆయన ఏకత్వాన్ని కలిగి ఒకడిగే కాకుండా తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మగా బైబిల్ గ్రంథంలో చెప్పబడ్డమన్నది అది ఎంతో ఆశీర్వాదకరం. సృష్టిని చేసే విధానములో అప్పుడు కూడా చూస్తున్నాం. ఆది కాండములో ఏమంటాడండి, మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదు. దేవుడు మాట్లాడేటప్పుడు ఆయన సింగులర్గా ఆ మాట అనగా ఏకత్వం కాకుండా ఆయన మాట్లాడే విధానంలో మన పోలిక చొప్పున మన స్వరూపము అని అలా మాట్లాడడం అంటే కలుపుకునే విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. కలుపుకునేటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథం. ప్రియులారా, కాబట్టి దేవుని పని ఏమైనా పని విషయాల్లో ఆ రీతిగా ముందుకు రావటం. ఈ చేతికి దేవుడు ఒకే ఏలు ఇయలే. ఎన్ని ఉన్నాయండి? 5 ఉన్నాయి. ఒకే వేలుతో పని కాదు. 5 ఏళ్ళు ఉన్నప్పుడు చక్కగా పని జరుగుతుంది, చక్కగా పని చేస్తాం. దేవుడు ఒకే కన్ను ఇవ్వలే, 2 కళ్ళు ఇచ్చాడు. దేవుడు ఒకే పన్ను ఇవ్వలే. ఏమో 24 పళ్ళు అంటారు, కొడితే 24 పళ్ళు రాలిపోతాయి అంటూ ఉంటారు కొంతమంది. 34 పళ్ళ 34 ఏమో ఒకటి చెప్తా ఉన్నారు. సరే, తర్వాత మీరు డాక్టర్ని అడగండి, డెంటల్ డాక్టర్ని. ప్రియులారా, అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఒకే పన్నుతో మనం నవ్వలేం, పళ్ళు కావాలి. ఇలా అనేక విధాలుగా మనం గమనించినప్పుడు పరిచర్య విధానములో ఏదైనా సాధించాలి అంటే కూడుకొని సాధించటం అన్నది అద్భుతమైన విషయం. అందుకే కీర్తన గ్రంథంలో అంటే కీర్తన పాటల పుస్తకాల్లో ఆంధ్ర కీర్తనలో 18వ పాట ఉంటుంది. కూడికొని ఉన్నాము సంఘ ప్రభు. కూడికొని ఉన్నాం అంటే అక్కడికి ఆరాధనకు రాగానే వారు తెలిపేటువంటి విషయం ఏంటంటే, వీఆర్ గ్యాదరింగ్ ఇన్ యువర్ ప్రెజెన్స్ టు వర్షిప్ టు యూ, సో దట్ వీఆర్ గ్యాదరింగ్. కాబట్టి మేము ఆ విధంగా కూడుకొని ఆరాధన చేయటానికి
ప్రభువా మేము కూడుకొని ఉన్నాం. ప్రియులారా, కుటుంబంలో కూడా ఉదయకాల సమయం ముందు, రాత్రికాల సమయం ముందు కూడుకొని ప్రార్థన చేయటం అద్భుతమైన విషయం. ఏది కావాలన్నా ఏమైనా మనం ఆ రీతిగా కుటుంబంలో అనారోగ్యతలు వస్తుంటాయి, కుటుంబంలో ఇబ్బందులు వస్తుంటాయి, కుటుంబంలో ఆర్థిక సమస్యలు వస్తూ ఉంటాయి. ప్రియులారా, లోకములో వీటన్నిటిని మనం జయించాలి అంటే ఏం చేయాలి? ఈ మధ్య నాకు ఒక ఆలోచన వస్తూ ఉంది. దేశమంతా ఒకటైపోతుంది, హైందవులంతా ఒకటైపోతూ ఉన్నారు, నాయకులు ఒకటై వారికి సాయం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో మనం ఏ విధంగా వారిని ఎదుర్కోవాలి, ఏ విధంగా మనం విజయాన్ని పొందాలి? క్రైస్తవులు ప్రార్థన చేస్తున్నారు, కానీ ఏ విధంగా వారిని జయించాలి? జయించే మూలము కొరకు మనం ప్రార్థన చేసి వారు మన ఎదుట చిత్తుగా ఓడిపోయే విధంగా క్రైస్తవులు ఏకమై ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది జరుగుతుంది, మన కళ్ళతో చూడాలి, ఇది జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఒక ఆయన అంటాడు, ఎవరోగా చంద్రబాబు నాయుడు పాస్టర్ గారు తాగి చనిపోయినాడు అంటాడు. ఒక హిందూని అలా మాట్లాడమని ఆయన మాట్లాడతాడేమో, ఒక వ్యక్తి ఏమన్నా అలా అయింటే మాట్లాడమను అంటే, క్రైస్తవులు అంటే ఎంత సులువు అయిపోయినదంటే అంత సులువు. కానీ ఆ బైబిల్ గ్రంథంలో రాయబడిన విధంగా నిన్ను ముట్టినవాడు తన కనుగుడిని ముట్టినట్టు రాబోయేటువంటి దినాల్లో క్రైస్తవుడు జోలిపోతే అయ్యో మాకు అది శాపమే, వారి జోలి పోకూడదండి అనేటువంటి భావన రావాలి. ఆ విధంగా మనం ప్రార్థన చేయాలి, ఆ విధంగా మనం సిద్ధపడాలి, ఆ రీతిగా ప్రార్థన చేయాలి. జరుగుతుంది, టైం వస్తుంది, ఒక సమయం వస్తుంది. ఇలానే పరిస్థితులు ఉండవు, వారి పరిస్థితి అలానే ఉండదు, అదే గవర్నమెంట్ ఉండదు, అదే రోజులు ఉండవు. యేసుక్రీస్తు వస్తాడని మనం చెప్తున్నాం కదా. యేసుక్రీస్తే వస్తే ఏమవుతుంది ప్రపంచం? అందుకే బైబిల్లో రాయబడి ఉంది, ప్రతి వాణ్ణి నాలుక ఆయన ఒప్పుకోవాలి, ప్రతి వాణ్ణి మోకాలు ఆయన ఎదుట సాగిలపడాలి అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ప్రియులారా, జ్ఞాపం చేసుకుందాం, ఇక్కడ మోషే గారు అమాలేకుల మీదకి యుద్ధానికి వెళుతూ ఉన్నాడు. ఆయన చేతిలో కర్ర ఉన్నది, అదే దేవుని కర్ర. అంటే ఎక్కడికి వెళ్ళినా మోషే గారు ఆ నిర్గమకాండంలో నుంచి ప్రారంభమైన కర్ర, దేవుడు కర్రనిచ్చాడు. కర్రనిచ్చి, మోషే ఈ కర్రని దగ్గర పెట్టుకో, ఎర్ర సముద్రాన్ని దాటాలంటే ఆ కర్రతో కొడతాడు, నీళ్లు కావాలంటే బండను ఆ కర్రతో కొడతాడు, యుద్ధానికి వెళ్ళాలంటే ఆ కర్ర తన చేతిలో ఉన్నది. కర్రనిచ్చాడు. ఆ కర్ర చిగురించినటువంటి విధానం కూడా బైబిల్ గ్రంథంలో చూస్తాం. అహరోను కర్ర చిగురించినటువంటి విధానం. మోషే అహరోను వారిది అన్నదమ్ములు కదా, వారి కుటుంబం. ఈరోజున మనకు బైబిల్ ఉన్నది, దేవుని వాక్యం ఉన్నది, బైబిల్ ఉన్నది. ఎందుకు ఇలా జరుగుతున్నది? చార్లెస్ కర్క్ గారిని షూట్ చేశారు. ఇంకోటంటే క్రైస్తవంలో ఒక మాట, మనం ఏం చేస్తున్నాం, క్షమిస్తాం అంటున్నాం. ఇక్కడికి నాకు ప్రశ్న వచ్చింది, బైబిల్ గ్రంథంలో యేసుప్రభు వారు ఎక్కడ చూసినా ఎవరైతే క్షమాపణ అడిగారో వారిని క్షమించాడు. శిలువ దగ్గర ప్రభువును క్షమాభిక్ష అన్నప్పుడు క్షమించాడు. అలా వారు క్షమాపణ అడిగినప్పుడు క్షమిస్తే ఎంత బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. క్షమించమనడం లేదు, క్షమాపణ అడిగినప్పుడు.
అంతవరకు ఎలా ట్రీట్మెంట్ జరగాలి. అప్పుడు లోకానికి అర్థమవుతుంది. క్షమిస్తున్నాం కదా, తిట్టినా క్షమిస్తున్నాం, కొట్టినా క్షమిస్తున్నాం. నేను చెప్పకూడదు కొన్ని విషయాలు. ఇలా మన మీదికి పంపించిన మీరు క్షమిస్తారు కదా అనేటువంటి భావన కలిగి ఉన్నారు. క్షమాగుణం కలిగిన వాడు దేవుడు. క్షమాపణ అడిగిన వాడిని క్షమించటం అన్నది మంచిదనేటువంటి అది నా యొక్క భావన. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని గమనించినప్పుడు మోషే యుద్ధానికి వెళుతున్నాడు, కర్ర ఉన్నది. మనకు కూడా ఇప్పుడు కర్ర అన్నప్పుడు బైబిల్ గ్రంథం, ఎన్నో ఆధారాలు ఉన్నాయి. వాక్యాన్ని మన ఎదుట ఉంచుకోవాలి, ఆ వాక్యాన్ని మన దగ్గర పెట్టుకోవాలి. వాక్యమే మనకు ఆధారం, దేవుని వాక్యం మనకు ఆధారం. ఆ వాక్యాన్ని మనం ఉంచుకొని మనం ముందుకు వెళితే గొప్ప విజయాన్ని మనము పొందగలం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, యుద్ధానికి వెళ్ళాడు. మోషే చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు యుద్ధం వస్తుంది. మోషే చెయ్యి కిందికి దింపినప్పుడు అమాలేయులకు విజయం వస్తుంది. ఎంతసేపు అని ఆయన చెయ్యి పైకెత్తగలడు కదా, ఎంతసేపు అయినా చెయ్యి పైకెత్తగలడు. దేవుడు కొన్ని సూచనలు చూపిస్తాడు. ఏదైనా కొన్ని సూచనలు ఆయన చూపిస్తాడు. మనం కూడా ఎప్పుడైనా బలంగా ప్రార్థన చేసి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక హింట్ జరుగుతుంది. ఏదో ఒక హింట్. నేను 29వ తారీఖున ఉపవాసం ప్రారంభం అవుతుంది. కొన్ని ఒక కోణంలో కొన్ని కనిపిస్తాయి. ప్రారంభం అవుతుంది. చీకట్లో నేను నిద్రపోతుంటే ఒక ఆయన తీసుకొని నాకు అరటిపండు తినిపిస్తున్నాడు. నేను అనుకుంటున్నా ఈరోజు ఉపవాసం స్టార్ట్ కదా, అరటిపండు తినిపించడం ఏంటి అని. రోజు ఒక ఆయన వచ్చి ఎగ్గు తినిపిస్తాను. నేను ఉపవాసం కదా, ఎగ్గు తినిపించడం ఏంటి అని. అంటే కొన్ని అలా సూచనలు కనిపిస్తాయి. కొన్ని సూచనలు, కొన్ని జవాబులు వస్తాయి. ఇమ్మీడియట్లీగా దేవుడు మాట్లాడి జవాబులు ఇస్తాడు. ప్రియులారా, అలాంటివి జరుగుతాయి. దేవునికి స్తోత్రం. ఆయన చేయి పైకెత్తినప్పుడు వీరికి విజయం వస్తుంది, చేయి దించినప్పుడు ఓటమి కలుగుతుంది. అందుకే బైబిల్ గ్రంథంలో తోడు ఉండాలి అని చెప్పాడు. ఇద్దరు కలిసి ఉండటం మంచిది, ముగ్గురు కలిసి ఉండటం మంచిది, ఇంకా సమాజముగా కలిసి ఉండటం అన్నది చాలా మంచిది. ఈ విధంగా ప్రార్థన చేయాలి. అలా కలిసి ప్రార్థన చేసి, లైవ్ అంటే టీవీలో చూసేది కాదు, ఒరిజినల్ లైవ్ అంటే మనం ఇప్పుడు ఉన్నాం కదా, ఇదే లైవ్. టీవీలో నేను వస్తూ ఉంటాను, నన్ను మీరు ముడితే నాకు తగలదు. అర్థమైందా? ఇక్కడ మనం ఉన్నాం, నేను ప్రార్థన చేయడానికి చేయి మీద తల మీద చేయి పెడతాను. ముట్టింది అర్థమవుతుంది, స్పర్శ. అందులో స్పర్శ లేదు. అంటే లైవ్ అన్నది ఇది ఒరిజినల్. లైవ్ అన్నది మనము కూడుకొని ప్రార్థన చేసేది, దేవుని సహవాసంతో గడిపేది అనేది అది ఒరిజినల్, చాలా గొప్పది. దేవుడు ప్రాధాన్యత ఇచ్చేది దానికి. ప్రియులరా, అందుకే కొంతమంది కలిసి ప్రార్థన చేయటం ముఖ్యము. తర్వాత భార్య భర్తలు వారు కూడా ఇద్దరు కలిసి ప్రార్థన చేయటం, పిల్లలతో కలిసి ప్రార్థన చేయటం అది ముఖ్యం. అది కూడా ఒక సహవాసం, ఫెలోషిప్. కుటుంబం అన్నది ఫెలోషిప్. ఆ ఫెలోషిప్ కలిసి ప్రార్థన చేయటం అన్నది అద్భుతం. ఈ రీతిగా దేవునిలో అడిగితే విజయాన్ని పొందిన వారు చాలామంది ఉన్నారు. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము 9వ వచనం. అక్కడ మన కూడుకోవటం ఎలా ఉంటుందో అక్కడ 9వ వచనం చూడండి. 4వ అధ్యాయం 9వ వచనం. ఇద్దరి కష్టము చేత
ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ఇద్దరి వలన ఏమున్నదండి? మంచి ఫలము కలుగుతుంది. అంటే భార్యాభర్తల గురించి అని కాదు, ఇది ఇద్దరి గురించి ముగ్గురి గురించి ఇక్కడ చెప్పాడు. ఇద్దరి గురించి ముగ్గురి గురించి ఇక్కడ చెప్పాడు. అది చాలా ముఖ్యం. ఇద్దరి యొక్క కష్టము చేత మంచి ఫలము ఉంటుంది. మంచి ఫలం ఉంటుంది. ఇద్దరు కష్టపడితే ఇద్దరి కష్టము చేత. కనుక ఒంటిగాడై ఉండట కంటే కలిసి ఉండటం మంచిది అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ప్రియులారా, ఆ విధంగా వారు తెలుపుకోవడం, ప్రార్థన చేయడం. ఏ దైవజనుడైనా, నేనైనా, మరొకరైనా, ఎవరైనా కొన్ని అభిప్రాయాలు, కొన్ని ఆలోచనలు కొన్ని ఉంటాయి. వాటిని నాలో ఉంచుకోవడం కాదు, మోషేలో ఉంటాయి, అవి మోషేలో ఉంచుకోవటం కాదు. నాలో ఉంటాయి, నాలో ఉంచుకోవటం కాదు. వాటిని ఏం చేయాలండి? షేర్ చేయాలి, సంఘములో ప్రకటన చేయాలి, సంఘ సమాజానికి తెలియపరచాలి, ప్రార్థన చేయమని చెప్పాలి, ప్రార్థన చేయాలి. అందరూ ఏకీభవించి ప్రార్థన చేయాలి. తద్వారా ఏమి జరుగుతుందనగా విజయాన్ని మనం పొందగలం. ఏం చేస్తాం? విజయాన్ని మనము పొందగలం. తప్పనిసరిగా విజయాన్ని పొందగలం. నేను చెప్పాను కదా, మొదట సముద్రం ఇక్కడి నుంచి సముద్రం అక్కడికి పోతుంది, తర్వాత ఈ రాయి తీసివేయబడి ఇంకొక రాయికి వెళుతుంది. ఒక సేవకుడు ఇంటి దగ్గర ఉన్నాడు. ఇంటి ముంగల పెద్ద బండ ఉన్నది. ఆయన ఎప్పుడు ప్రార్థన చేసేవాడంట, ప్రభా ఈ బండ తొలగించు ప్రభా, ఈ బండ తొలగించు ప్రభా అని. పక్కింటి వాళ్ళు అనుకున్నాడు, ఈ తిక్కలోడు, ఈ సేవకుడు తిక్కలోడు, ఈ బండ తొలగించమని ఎప్పుడు ప్రార్థన చేస్తాడు, ఈ బండ ఎక్కడికి పోతుంది అని. కొన్ని రోజుల తర్వాత ఆయన ఎక్కడికో ప్రయాణం వెళ్ళిపోయాడు. తిరిగి మరల వచ్చాడు. వచ్చిన తర్వాత ప్రభుత్వం వారు కొక్లిని తీసుకొచ్చి దాన్ని తీసేశారు. దేవునికి స్తోత్రం. అంటే ఎట్లుంటాయంటే దేవుని కార్యాలు అలా ఉంటాయి. దేవుని కార్యాలు అలా ఉంటాయి. అంటే ఎలా జరగాలో, ఎలా జరిగించాలో ఆయన చేస్తాడు. ప్రియులరా, ఇద్దరు కూడి ఉండాలి. కాబట్టి ఇద్దరి కూడి ఉండడం, వారు ప్రార్థన చేయటం మంచిది అని బైబిల్ గ్రంథం ఇక్కడ సెలవిస్తుంది. తద్వారా ఎంతో దీవెన ఉన్నది, ఎంతో ఆశీర్వాదం ఉన్నది, ఎంతో జవాబు ఉన్నది. మన ఇంట్లో ఎవరికైనా బాగాలేదనుకోండి, మనమందరం ప్రార్థన చేస్తాం. తర్వాత అందరికి కూడా తెలియపరుస్తాం, మన మోజెస్ బాబుకు బాగలేదు, నాకు 5 గంటలకు ఫోన్ వచ్చింది, అప్పటికే లేట్ అయిపోయింది, నేను పండుకోవడం కార్యక్రమంలో ఉన్నాను, 5 గంటలకు ఫోన్ వచ్చింది. ఏంటంటే తమ్ముడు సుకుమార్ ఫోన్ చేశాడు, అన్న బాబుకు బాగాలేదు, చాలా సీరియస్గా ఉంది, బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది అని. నేను ఆ సందర్భంలో అడిగాను, గ్రూపులో పెడతాను తమ్ముడు అంటే, అన్న పెట్టండి, అందరినీ ప్రార్థన చేయమని చెప్పండి. ప్రియులరా, నేను గ్రూపులో అప్పుడే పెట్టాను, ప్రార్థన చేయండి. దేవుడు తన కార్యాన్ని ఆయన ఎలా జరిగిస్తాడో జరిగిస్తాడు. మనం చెప్పాడు, అన్న మేము న్యూమోనియా ఏదో అలా అనుకున్నాం, తర్వాత డాక్టర్లు చూసిన ఏం లేదు, ఇబ్బంది పడినారు, బాగైంది, దేవుడు తన అద్భుతాన్ని మా కుటుంబంలో జరిగించాడు అని వారు చెప్పటం జరిగింది. అది నేను చెప్పేదానికంటే వారు చెప్తే మంచిది. కాబట్టి నాతో చెప్పినటువంటి విషయాన్ని మీతో నేను షేర్ చేస్తాను. అంటే అలా షేర్ చేసుకోవటం అన్నది, తెలియపరచుకోవటం అన్నది అది చాలా మంచిది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి వాక్యాన్ని గమనించినప్పుడు ఇంకెంతసేపు పని ఆయన చేయి పైకెత్తుతాడు,
అయితే అక్కడ యెహోషువ హూరులు ఉన్నారు. యెహోషువ ఎఫ్రాయిం గోత్రం, హూరు కూడా అది యూదా గోత్రానికి సంబంధించినటువంటి వాడే. ఆ చరిత్ర మనకి ఎక్కువ కనిపించదు హూరు గురించి. హూరు అని మనం ఇక్కడ రాయబడి ఉంది. హూరు, ఊరు కాదు, హూరు. అక్కడ ఒక రాయి తీసుకుని వచ్చారు, అక్కడ వేసారు. వేసి మోషే చేయిని 2 చేతులను గట్టిగా పైకి ఎత్తి పట్టుకున్నారు. ఒక టైం ఉంటుంది, అంటే ఈ టైంలో అమాలేకులను జయించేంత వరకు మనం ఇలా ఉండాలి అని ఆ సమయం ప్రకారం చేతులు ఎత్తి పట్టుకున్నట్టుగా చూస్తాం. నేనైనా మీరైనా ఎవరమైనా ప్రార్థనలో గంటల తరబడి ఒకరే చేయాలి అంటే కష్టమవుతుంది. ఉన్న విషయం చెప్తున్నాను. 12 గంటలకు ప్రారంభమైన ప్రార్థన 7 గంటల వరకు పాస్టర్మ గారు నేను కంటిన్యూగా ఒక్క నిమిషం గ్యాప్ రాకుండా అలానే నడిపించడం జరిగింది. ఒకవేళ నేనే ఒక్కరిని అనుకోండి, ఆమె లేదనుకో నేనే ఒక్కరిని అనుకోండి, 12 గంటల నుంచి 7 గంటల వరకు చేయాలంటే, ఆపకుండా చేయాలంటే చాలా కష్టం. అంటే ఎవరైనా చెప్తున్నా, ఎందుకంటే అలా ఉండటం అన్నది ప్రార్థన చేయటం. ఒకవేళ 10 మంది ఉన్నారనుకోండి, ఆ 10 మంది ఉన్నప్పుడు ఒకరు ప్రార్థన చేసేటప్పుడు ఒకరు దేవుని స్తుతిస్తూ దేవుని ఘనపరుస్తూ ఆ రీతిగా ఉంటారు. అలా చేయడం ద్వారా అది ఎంతో మంచిది. ఒకరు ప్రార్థన చేస్తూ ఉంటే ఒకరు దేవుడిని స్తుతించడం, ఘనపరచడం. కొంతసేపు మౌనంగా కనిపెట్టడం, ఒకరు ప్రార్థన చేస్తూ ఉంటే ఒకరు కనిపెట్టడం. మీకు తెలిసిన బైబిల్ గ్రంథంలో, అంటే కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో సంఘక్రమం గురించి మాట్లాడుతూ అక్కడ చాలా విషయాలు చెప్తూ తర్వాత ఒకరు ప్రార్థన చేస్తూ ఉంటారు, ఒకరు కనిపెడతా ఉంటారు అని ఇలా ఆ క్రమం గురించి బైబిల్ గ్రంథంలో చెప్పేటువంటి చాలా విషయాలు అక్కడ ఉన్నాయి. జ్ఞాపకం ఉంచుకుంది. అంటే ఒకరు ప్రార్థన చేసేటప్పుడు మరొకరికి దేవుడు బయలుపరుస్తాడు, తన చిత్తాన్ని ఆయన తెలియపరుస్తాడు. అంటే కంటిన్యూ ప్రార్థన కాదు, అంటే ప్రార్థనలో మౌనంగా కనిపెట్టేది కూడా ఉంటుంది. అలా కనిపెట్టినప్పుడు దేవుడు కొన్ని విషయాలు తెలియపరుస్తాడు, దేవుడు వారికి కొన్ని విషయాలు తెలియపరుస్తాడు. అది అద్భుతమైనటువంటి జవాబు. కాబట్టి అలా ఉండి ఆ ప్రార్థన చేయటం అన్నది ఎంత గొప్ప దీవెన, ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే అంత గొప్ప దీవెన. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము జ్ఞాపం చేసుకున్నప్పుడు ఒక ఆయన్ని జైల్లో వేశారు. జైలు వేసినప్పుడు ఏం జరిగినది? అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 4వ వచనములో 2వ వచనములో అక్కడే మనం చూస్తాము. అపోస్తల కార్యములు 12వ అధ్యాయములో సంఘం ఏం చేసినదో చూడండి. 12వ అధ్యాయం 2వ వచనం. యాకోబును ఖడ్గంతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురు కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినం. 4వ వచనం చూడండి. 4వ వచనం. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు 5వ వచనంలో ఆ పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఆల్రెడీ ప్రార్థన చేస్తున్నారు. పేతురు ఆల్రెడీ ప్రార్థన చేస్తున్నారు. ఒకరిని అక్కడ చంపేయడం జరిగింది. పేతురుని జైలు వేశారు. యాకోబుని చంపేయడం జరిగింది. యోహాను సహోదరుడైన యాకోబుని చంపేయడం జరిగింది. పేతురు ఏం చేస్తున్నాడు? సంఘంలో ఆయన కూడా ప్రార్థన చేస్తాడు. అయితే ఆ విషయం తెలిసినటువంటి సంఘం ఏముందండి? అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. నేటి దినాల్లో ఏమైనది అంటే, మేము బిజీ అండి. ఏ విషయాల్లో బిజీ అంటే, మన వ్యక్తిగతమైనటువంటి సంపాదనలో బిజీ. వేరేగా వ్యక్తిగతమైనటువంటి సంపాదనలో బిజీ. మీరు ఎలానైనా చూడండి, ఏదైనా బిజీ షెడ్యూల్. ప్రతి ఒక్కరూ బిజీ షెడ్యూల్. ఎవరైనా చూడండి బిజీ షెడ్యూల్. నేను అప్పుడు జాన్వరి 3 మాట్లాడిన పని చేశానంటే టైం లేదన్నా అంటా ఉంటాను.
ఎప్పుడో సంవత్సరం క్రితం మాట్లాడుతున్నా, ఏమనుకోవద్దు. అవి తయారు చేయాలి, సంవత్సరం క్రితం చెప్పాను. ఏంటి ఆఫరింగ్ కవర్స్ తయారు చేయాలని సంవత్సరం క్రితం, సంవత్సరం కూడా అయిపోయింది. అంటే కారణం ఏంటంటే మన బిజీలు ఎలా ఉన్నాయంటే, మనము వ్యక్తిగతమైనటువంటి ఆ జీవన సంబంధమైనటువంటి వాటిలో మనము వాటికి ఇచ్చిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వడం లేదు. దేవునికి మనము ఒక సమయాన్ని ఏమైనా లీవ్ పెట్టుకుంటాం ఎప్పుడన్నా దేవుని కోసం? ఉపవాస కూడికొంటే ఏమైనా లీవ్ పెట్టుకుంటామా? ఒకసారి గమనించండి. నేనున్నాను, నా లైఫ్ అంతా దేవుడి కోసమే అప్పచెప్పాను. జాబ్ వద్దు, ఏమొద్దు, ఒక్క జాబ్ కూడా నేను ప్రయత్నమే చేయలే. ఎందుకోసం? ప్రభు పిలిచాడు. అలా మనము ఉన్నటువంటి వారిలో దినాల్లో ఎంత సమయాన్ని ప్రభుకి ఇస్తున్నాం, ఎంత ఆ సేవకుడికి సపోర్ట్ ఇస్తున్నాం, ప్రార్థనలో ఉంటున్నాం అన్నది ఒకసారి గమనించు. వ్యక్తిగతమైన జీవన సంబంధమైనటువంటి విషయాలలో ఇలా మనం ప్రాధాన్యత ఇస్తూ ఉన్నప్పుడు, దేవుని విషయాల్లో ఇది ఒరిజినల్ అండి, ఇది నిలిచి ఉండేదండి, ఇది శాశ్వతమైనదండి. మనం చేసే పని దేవుని శాశ్వతమైనది. ఇది బ్రతుకుదేరు కోసం మనం చేసేది. మనం డ్యూటీ ఏం చేస్తున్నా బ్రతుకుదేరు కోసం అని చేస్తున్నాం. అలా లేకపోయినా బ్రతికిస్తాడు దేవుడు, అలా లేకపోయినా బ్రతికిస్తాడు దేవుడు. రాపం చేసుకో. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘమైతే అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉండి, సంఘమైతే అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నాను. సంఘం ఎలా ఉన్నదండి? అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉండి, ఇలా కూడుకొని ప్రార్థన చేయటం అన్నది అద్భుతమైనటువంటి విషయం. సపోర్ట్ ఇవ్వాలి, ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలో ఎంతో విజయం ఉన్నదని మన వాక్యానుసారంగా మనము తెలుసుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో విషయాలు ఉన్నాయి, ఎన్నో విషయాలు. యేసు ప్రభువు వారు ఆయన మరణానికి వెళుతూ ఆ సమయంలో ఆయన ఏం చేశాడంటే, మరికొంతమంది శిష్యులను పిలిచి ఏం చెప్పాడండి? నాతో కలిసి మీరు ప్రార్థించండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 40-41 వచనాల్లో ఆ విషయాలు మనం చూస్తాం. చూడండి. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడి అయినను, అంటే ప్రభుతో ఉన్నారు వాళ్ళు, ఒక్క గడి అయినను నాతో కూడా మేలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకున్న మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. అక్కడ ఒలివల కొండ దగ్గరికి వెళ్ళారు. ఒక అంధకార సమయం వచ్చేసింది. యేసుప్రభుని పట్టుకోబోతున్నారు. ఇంకా మరణానికి పోతున్నాడు యేసుప్రభు వారు. కాబట్టి శిష్యుల్ని పిలిచి అంటా ఉన్నాడు, ఏంటంటే కలిసి మనం ప్రార్థన చేద్దాం. అక్కడ కొచ్చోటే కాదు, 41లో అక్కడ కనపడుతుంది. మరలా యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి, నాతో కలిసి మీరు ప్రార్థన చేయలేరా? ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. ఉన్నారు కానీ నిద్రపోయారు. కొన్ని సందర్భాలు నిద్రపోయారు. తట్టి ఏం చేశాడు? నాతో కలిసి ప్రార్థన చేయి. ఏమి ఒక్కడే చేయలేడు యేసు ప్రభు? ఆయన ఒక్కడే చేయలేడా? ప్రియులారా, దేవుని బిడ్డలుగా, దేవుని సంఘముగా అది ఒక పద్ధతి, ఒక క్రమం. ఏమిటి అనగా ఒక క్రమం, ఒక పద్ధతి. అక్కడ తెలియపరచుకోవటం, ప్రార్థన విజ్ఞాపనలు తెలియపరచుకోవటం. నేను హుబ్లీ వెళ్ళినప్పుడు అక్కడ సదాసేవ ఆ లైన్లో అక్కడికి వచ్చి ఒక పెద్ద చర్చి కడుపున్నది. పెద్ద టవర్ ఉంది, టవర్ కడతా ఉన్నారు. ఏమైందా ఇది ఏంటి నా దగ్గరికి వెళ్తే, జోషి అన్న చర్చి, పి జోషి అన్న చర్చి. అక్కడ బయట వేసారు ప్రేయర్స్, అంటే ఎప్పుడు ఏమి కార్యక్రమాలు జరగాలి. తర్వాత లోపలికి కూడా వెళ్తే ఒక 10 మంది స్త్రీలు అక్కడ కూడుకొని
ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తాం. అక్కడ రాయబడి ఉంది ఇంటర్సెషన్ ప్రేయర్ అని. ఒక టైంలో ఇంటర్సెషన్ అంటే విజ్ఞాపన ప్రార్థన. సంఘము కలిసి ఆ రీతిగా చేయటం అద్భుతమైన విషయం. ప్రియులారా, ఇక్కడికి మనం రాగానే మోషే దగ్గర యెహోషువ హూరులు ఏం చేశారండి, ఒక పెద్ద రాయి తెచ్చేశారు. కూర్చోలేకపోతే కూర్చున్నాడు. మోషే కూర్చున్నాడు. అప్పటికి మోషే వయసు దరిదాపుగా ఒక వయసు అయి ఉండొచ్చు, అయినా పర్వాలేదు, ఆయన కూర్చున్నాడు. అంటే యుద్ధం ఎప్పటి వరకు అంటే ఎంతసేపు పడుతుందో తెలియదు, ఎంత టైం పడుతుందో తెలియదు యుద్ధం. కారణం ఏంటి అంటే వారిని నాశనం చేసేంతవరకు, ఎవరండి, అమాలేకులను నాశనం చేసేంతవరకు వారు యుద్ధం చేయాలి. ప్రియులారా, ఒక్క రాత్రి యాకోబు ప్రార్థన చేశాడు, విజయాన్ని పొంది. 3 రాత్రులు ఎస్తేరు యూదులు ఉపవాసం ఉండి అన్నపానములు మాని ప్రార్థన చేశారు, విజయాన్ని పొందారు. యేసుప్రభువుని చూస్తున్నాం, ఆయన 40 రాత్రులు చేసినటువంటి ప్రార్థన. మరణానికి వెళ్ళేటప్పుడు ఆయన ఇంకా ఏమైనదంటే చెమట రక్త బిందువులుగా మారాడు. అంటే చూడండి, ఆయన ఎలాంటి ప్రార్థన చేశాడు. కనుకనే ప్రపంచంలో ఎవరు చేయనటువంటి కార్యాన్ని యేసుప్రభు చేశాడు. ఏం చేశాడంటే మరణాన్ని ఆయన జయించాడు. ఏ మనుష్యుడు చెప్తుంటారు, కొంతమంది చెప్తుంటారులేండి, చనిపోయి లేచినారని. ఒట్టిది, చారిత్రక హిస్టారికల్ ఎవిడెన్స్ లేదు. యేసుప్రభు వారు జన్మించినట్టు, యేసుప్రభు వారు మరణించినట్టు, యేసుప్రభు వారు 3వ దినాన తిరిగి లేచినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆ చారిత్రక ఆధారాల్లో బైబిల్లో హిస్టారికల్ బుక్ బైబిల్. కాబట్టి 1 కొరింథీ 15వ అధ్యాయంలో లేఖనాల ప్రకారం ఆయన చనిపోయాను, లేఖనాల ప్రకారం 3వ దినాన తిరిగి లేచాను. ఈ హిస్టరీ ఎప్పుడు బలపడుతుందంటే లేఖనాల ప్రకారం క్రీస్తు ఎప్పుడైతే మరలా వస్తాడో అప్పుడు వీరికి అర్థమవుతుంది లేఖనాలు ఎంత గొప్పవో. వస్తాడైన యేసుప్రభు వస్తాడు. ఆ రాకడ దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మనము ప్రార్థనా యోధులుగా మనం ఉండాలి. ప్రార్థనా యోధులుగా మనం ఉండాలి. మనం ఎప్పుడు చూసినా దేవుని మీద ఆధారపడి ప్రార్థన. ఒక విషయాన్ని మనం ప్రార్థన చేసేటప్పుడు దేవునికి అప్పచెప్పి ప్రార్థన చేయాలి. మనం కూడా హెచ్సిఎం మందిర పరిచర్య కొరకు, ఆ హెచ్సిఎం మందిర స్థలం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మనకు అసాధ్యమైనది దేవునికి సాధ్యం, దేవునికి సాధ్యం. కాబట్టి ఇవన్నీ కూడా మనము ప్రార్థనలో పెట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. రెండవదిగా మన దేశం కోసం ప్రార్థన చేయాలి. 12 రాష్ట్రాల్లో మత స్వేచ్ఛ లేకుండా, ఒకవేళ నువ్వు బైబిల్ పట్టుకొని పోతా ఉంటే నీ మీద కేసు పెడతారట. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, మందిరానికి వెళ్తున్నావు, నువ్వు బైబిల్ పట్టుకొని వెళ్తావంటే కేసు పెడతారట. ఒకడొచ్చి నీ మీద కంప్లైంట్ ఇచ్చి పెడితే నిన్ను జైలు వేస్తారట. ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కాబట్టి జ్ఞాపం చేస్తున్నాను, వీటన్నిటిని మనం జయించాలంటే క్రైస్తవ సంఘం, దేవుని సంఘం ఈ రీతిగా బలంగా ఉండి ప్రార్థన చేస్తే విజయాన్ని పొందగలం. మనము లోకాన్ని మనము జయించగలం, అన్ని విషయాల్లో విజయాన్ని మనం పొందగలం. కాబట్టి మోషేకు యెహోషువ హూరులు తోడుగా ఉన్నారు. యేసుప్రభు వారికి కూడా శిష్యులు అక్కడ సహకరించారు. ఆ విధంగా నేటి సంఘాలు కూడా క్రైస్తవ సంఘాలలో తోడుగా ఉండి బలపరిచినట్లయితే క్రైస్తవ సంఘం గొప్ప కార్యాలు చేయగలదు. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మీరు మాకు అందించినటువంటి లేఖన భాగాలను బట్టి స్తోత్రాలు. క్రైస్తవ సంఘముగా, క్రైస్తవ నాయకులముగా ఏ విధంగా మీ మీద ఆధారపడినైనా ముందుకు వెళ్ళాలో ఆ విధంగా నడిపించి బలపరచమని ప్రాధేయపడుతూ, మా శత్రువులు ప్రభువా పాదపీఠల దగ్గర ఇచ్చేటువంటి సమయాన్ని దయచేయమని ప్రాధేయపడుతున్నాం. శత్రువుల మీద విజయాన్ని దయచేయమని ప్రాధేయపడుతున్నాం. ఏవైతే మేము ప్రార్థన చేస్తున్నామో వాటి మీద విజయాన్ని దయచేయమని ప్రాధేయపడుతున్నాం. అలనాటి దినాల్లో జైల్లో తలుపులు తెగివేయబడ్డాయి ప్రభువా, సంఖ్యలు తెగివేయబడ్డాయి మా ప్రభువా. అయ్యా, భూకంపాలు వచ్చాయి మా ప్రభువా. అలాంటి కార్యాలు చూశారు నా తండ్రి. జ్ఞాపం చేసుకున్నాం. నేడు కూడా క్రైస్తవ బిడలముగా మొదటి శతాబ్దం ఉన్నటువంటి కార్యాలను ప్రభువా మా జీవితంలో కూడా చూచడానికి సహాయం చేయని ప్రాధేయపడుతుంది. వాక్యాన్ని విన్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి. మేమంతా ఆ విధంగా సిద్ధపడకు సహాయం చేయమని
దేవా నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.